అదిగో అక్కడ ఆప్ చేసి అలాగే సార్. పాపు వర్షం వచ్చే అవకాశం ఉంది. ఆ గొడుగిటివ్వు. బండి పక్కన పెట్టి ఉంటే నేను పిలుస్తాను. అలాగే సార్. ఇంత వర్షంలో కష్టపడి మీరు ఇక్కడికి వచ్చుండక్కర్లేదు. ఒక పోలీస్ ఆఫీసర్తో మీ వర్షం గురించి మాట్లాడుతున్నారా? టోమీ, వాడు మిమ్మల్ని ఎప్పుడు కలవడానికి వచ్చినా నాకు చెప్పాలని చెప్పాను కదా. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. వాడు మీ మీద కోపంగా ఉన్నాడు. నేను విచారించి తెలుసుకున్న విషయం అది. నాకలా అనిపించలేదు. వాడు నేను పెంచిన పిల్లాడు. వాడు క్రిస్టియన్ అయితే నేను వాడికి జోసెఫ్ లాంటి వాడిని. కానీ వాడు క్రిస్తు కాదు. అదే ఇక్కడ సమస్య. టామీకి ఆ అమ్మాయికి మధ్య ఉన్న సంబంధం వాళ్ళు విడిపోవడానికి నేను కారణం కాదు. అది అలాగే జరిగి ఉంటుంది. ఎందుకంటే అటువంటి బంధం అది. మీరు కూడా దానికి ఒక కారణమని వాడిప్పుడు నమ్ముతున్నాడు. టోమీ విషయంలో నేను ఎప్పుడూ కన్నేసే ఉంచుతాను. తెలుసు కదా మీకు. అందుకే వాడు విదేశాలు వెళ్ళినా కూడా నేను ఫాలో చేస్తూనే ఉన్నా. వాడు సూసైడ్ చేసుకుంటానని భయపడ్డాను. నాకు అక్కడి నుంచి దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే ఇంకెప్పుడు వాడు సూసైడ్ చేసుకోడు. కానీ వాడికి చాలామంది మీద కోపం ఉంది. ఆ అమ్మాయి మీద, తన భర్త మీద, అంతెందుకు వాళ్ళు విడిపోవడానికి కారణంగా ఉన్న అందరి మీద. అలా ఉన్నప్పుడు వాడి మీద కన్నేసి ఉంచాలి కదా. ఏమంటారు? అది జరిగి 4-5 సంవత్సరాలు అయింది కదా. వాడదంతా మర్చిపోయి ఉంటాడు. వాడి బ్యాక్గ్రౌండ్, వాడు దాని మీద చూపించే ప్రేమను బట్టి చూస్తే 4 సంవత్సరాలు కాదు, 45 ఏళ్ళు అయినా కూడా వాడు మనసు మీద పడ్డ గాయము, ద్వేషము మారదు. నిజం చెప్పాలంటే ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చిన కారణం వాడిని చూడ్డానికే, టోమీని. వాడు వస్తానన్న టైం అయింది. అరే తడిసిపోయావే, గొడుగున సంగతి మర్చిపోయా. ఇదేమీ మొదటిసారి కాదుగా నేను తడిసి వచ్చినప్పుడు మీరు చూస్తూ ఉండడం. అజీ సార్, దేవుడికి స్తోత్రం ఫాదర్. ఎన్ని రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి? ఇప్పుడు ఎప్పుడు స్తోత్రం. చాలా కాలమైంది నిన్ను చూసి. భోంచేయి బాబు. ఒకరోజు నేను ఒక కల కన్నాను. ఈ భూమి నిండా నీకు బోల్డంతమంది పిల్లలు, తరతరాలుగా అందరూ నీలాగానే. కలే కదా, మీరు కలలు కనండి. నా జీవితం ఇక ఎవరేం చెప్పినా ఒంటరిదే. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? సంతోషంగా అంటే ఇప్పుడా లేదా టోటల్గానా? టోటల్గా హ్యాపీయా? హ్యాపీగా లేను, కానీ రిలాక్స్గా ఉన్నాను. ప్రశాంతంగా, హాయిగా.
డైలీ ప్రే చేస్తున్నావు కదూ? డైలీ ప్రే చేస్తాను ఫాదర్. హా. కాసేపు ముందు వర్షంలో నువ్వు మాట్లాడిన మాటలు విని నేను అనుకున్నాను పాతదేం మర్చిపోలేదని. అది నేను ఊరికే అన్నాను. ఓ, నేనది ఎప్పుడో మర్చిపోయాను. ఆ, మీకు తెలుసా, నన్ను వదిలి వెళ్ళాక తను చాలా కష్టపడుతోంది. అందుకనే నేను ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఏదో ఒకటి అడగాలని, నువ్విప్పుడు ఓకేనా అని అడిగితే అంతటితో అయిపోయినట్టే. ఆ తర్వాత నేను మొదలు పెడతాను, నేనిప్పుడు ఓకేనా, ఓకే కాదా అని. ఎందుకు? కాబట్టి విదేశాలకు వెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను. ఫేస్బుక్ లేకుండా, వాట్సాప్ లేకుండా జీవిస్తే చాలు. ఇప్పుడు నేను ఓకేనే. ఎవరు ఏమడిగినా ఓకే. హా. మ్మ్. తను పెళ్లి చేసుకున్న ఇంటి పక్కనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మనోజ్, మెకానికల్ ఇంజనీర్. ఈ ఆర్ఫనైజ్కి సహాయం చేస్తున్న కుర్రాడు. ఆ. తనకి ఫోన్ చేసినప్పుడే తన గురించి అన్నీ చెప్తుంటాడు. తన ఇంటి పక్కన ఉన్నందువల్లే తనతో ఫ్రెండ్షిప్ చేశాను. కానీ వాడు చాలా మంచోడు, అందుకనే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది. తనని చేసుకున్నవాడు తను ఆశపడినట్టు లేడు. డ్రగ్స్ వాడతాడట, అక్రమ సంబంధాలు ఉన్నాయట. ఒక అమ్మాయి జీవితం నాశనం కావడానికి ఇంకేం కావాలి? ఇంతకుముందు నేను నా గురించే దిగులు పడుతూ ఉండేవాణ్ణి. అది ఒక దారుణమైన కాలం, మీకు కూడా తెలుసు. తన పరిస్థితి తెలిసిన తర్వాత తను గురించి దిగులు పడుతున్నాను. అందుకే నా దిగులు మర్చిపోయాను. నువ్వు ప్రేయర్ చేయి తన కోసం. డైలీ ప్రే చేస్తాను. మాకు ద్రోహం చేసిన వాళ్ళని మేము క్షమించినట్టు మా తప్పుల్ని మీరు క్షమించాలి దేవుడా. మమ్మల్ని కష్టపెట్టకండి, మమ్మల్ని ఆశీర్వదించండి దేవుడా.